తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడతాయని కూడా బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతుంది. హైదరాబాద్ లో 3 రోజుల నుంచి కూడా ముసురు వర్షం కురుస్తూనే ఉంది. ఎడతెరిపి లేకుండా వాన కురుస్తూనే ఉంది. భారీ వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ధవళేశ్వరం బ్యారేజీ భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఉధృతంగా మున్నేరు వాగు కూడా ప్రవహిస్తోంది. అలాగే భారీ వరదలతో పరవళ్లు తొక్కుతోంది బొగతా జలపాతం. భారీ వరదలకు పర్ణశాల మునిగినట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మరో 3 రోజుల పాటు ఈ వానలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా మనం చూసుకుంటే భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో 3 రోజుల నుంచి ముసురు వానలు పడుతున్నాయి. దీంతో జాబ్ కు వెళ్లే వారితో స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు కూడా తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్న సిచ్యువేషన్స్ అయితే మనకి తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. వరద ఉధృతి పెరగడంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 175 గేట్లను ఎత్తి అధికారులు నీటినైతే విడుదల చేస్తున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలు ప్రాంతాలకు రవాణా వ్యవస్థ కూడా స్తంభించిపోయినట్లుగా తెలుస్తోంది. ఇటు బంగాళాఖాతంలో అల్పపడిన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ ఉండగా మిగతా చోట్ల కూడా ముసురు వాతావరణం అయితే నెలకొంది. రాబోయే 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలోనే అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. నిన్న ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు మున్నేరు వాగు తీవ్ర ఉగ్రరూపం దాల్చింది. దీంతో పశువులను మేపేందుకు వెళ్లిన 5గురు వరదలో చిక్కుకున్నారు. ప్రాణభయంతో కాపాడాలంటూ కూడా వారు అక్కడుండి వేడుకున్నారు. అంతకంతకు పెరుగుతున్న వరద ప్రవాహం చూసి ఒక్కసారిగా 5గురు కూడా భయపడిపోయారు. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు ఎన్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎస్ బృందాలు 2 గంటల పాటు తీవ్రంగా శ్రమించి వారినైతే ఒడ్డుకు చేర్చారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. వాళ్ళ సార్ బయటకు వద్దామని ప్రయత్నించారు, రాలేక వీళ్ళు ఫోన్ చేశారు. బయట జస్ట్ వాళ్ళు చేశారు పట్టాలే అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దమ్ముగూడెం మండలంలో పడుతున్న వర్షాలకు వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సీతవాగు పొంగడంతో పర్ణశాల రామాలయ ప్రాంతంలో ఉన్న స్వామివారి నారచీరల ప్రాంతం కూడా నీటకు మునిగిపోయినట్లుగా కూడా మనకి విజువల్స్ లో కనిపిస్తుంది. సీతమ్మ వారి విగ్రహం సగం వరకు కూడా నీట మునిగిపోయింది. ఆ విజువల్లో కూడా మనం క్లియర్ గా చూడొచ్చు. స్వామివారి సింహాసనం కూడా నీటిలో తేలియాడుతున్నట్లుగా కూడా మనకి కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ సీతవాగు ఉగ్రరూపం దాల్చడం వనవాసం కాలం గుర్తుగా ఉన్న ప్రాచీన చిహ్నాలు అలాగే పుణ్య ప్రాంతం ఇప్పుడు నీటిలో మునిగిపోయి భక్తులకు దర్శనం లేకుండా పోయిందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే నారచీరల ప్రదేశం వద్ద ఏర్పాటైన కొన్ని చిన్న చిన్న దుకాణాలు కూడా నీట మునిగిపోయినట్లుగా కూడా మనకి క్లియర్ గా విజువల్స్ లో అయితే మనకు అర్థమవుతుంది. మరోపక్క కుండపోత వర్షాల వల్ల ప్రాజెక్టులు నిండుకుండలా తలపిస్తున్నాయి. జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. ములుగు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు బొగతా జలపాతం పరవళ్లు తొక్కుతోంది. బొగతా జలపాతం అందాలు ప్రజలను అబ్బురపరుస్తూ కనువిందు చేస్తూ ఉన్నాయి. అయితే అత్యంత ప్రమాదకరంగా వరద ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో వాటర్ ఫాల్స్ వద్ద నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి. ముందు జాగ్రత్తతో బొగతా జలపాతం వైపు వెళ్లకుండా పోలీసులు ఇప్పటికే అక్కడ పటిష్టమైన బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతితో
నిండుకుండలా మారిపోయిందని చెప్పుకోవచ్చు. దీంతో రైతులు, జాలర్లు, పశువుల కాపర్లను అయితే హెచ్చరిస్తున్నారు. ప్రాజెక్టు 3వ నెంబర్, 8వ నెంబర్ గేట్లను ఒక ఫీట్ మేర పైకెత్తి దిగువ ప్రాంతానికి 1394 క్యూసెక్కుల నీటిని కూడా విడుదల చేస్తున్నారు. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి నిండుకుండలా మారింది. దీంతో రైతులు, జాలర్లు, పశువుల కాపర్లనైతే హెచ్చరించారు. ప్రాజెక్టు 3వ నెంబర్, 8వ నెంబర్ గేట్లను ఒక ఫీట్ మేర పైకెత్తి దిగువ ప్రాంతానికి 1394 క్యూసెక్కుల నీటినైతే విడుదల చేశారు అధికారులు ఇప్పటికే. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో 3 రోజుల నుంచి ముసురు వానలైతే పడుతూ ఉన్నాయి. దీంతో జాబ్ కు వెళ్లే వారితో పాటుగా స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు కూడా తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్న సిచ్యువేషన్స్ గత 2 రోజుల నుంచి మనకు కనిపిస్తోంది. ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 175 గేట్లను ఎత్తి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో పలు ప్రాంతాలకు రవాణా వ్యవస్థ కూడా స్తంభించింది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ ఉండగా మిగతా చోట్ల కూడా ముసురు వాతావరణం నెలకొంది. రాబోయే 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాలను ప్రజలు ఇప్పటికే అప్రమత్తం చేస్తూ ఉన్నారు కూడా అధికారులు. నిన్న ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు మున్నేరు వాగు తీవ్ర ఉగ్రరూపం దాల్చింది. దీంతో పశువులు మేపేందుకు వెళ్లిన 5గురు వరదల్లో చిక్కుకున్నారు. ప్రాణభయంతో కాపాడాలంటూ కూడా వారు వేడుకున్నారు. అంతకంతకు పెరుగుతున్న వరద ప్రవాహం చూసి వారొక్కసారిగా కూడా భయపడిపోయారు. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు ఎన్డీఆర్ఎస్ బృందాలు 2 గంటల పాటు తీవ్రంగా శ్రమించి వారిని ఒడ్డుకైతే చేర్చారు. ఇలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దుమ్ముగూడెం మండలంలో పడుతున్న వర్షాలకు వాగులు, వంకలు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సీతవాగు పొంగడంతో పర్ణశాల రామాలయ ప్రాంతంలో ఉన్న స్వామివారి నారచీరల ప్రాంతం నీట మునిగిపోయింది. సీతమ్మ వారి విగ్రహం సగం వరకు కూడా నీట మునిగింది. స్వామివారి సింహాసనం కూడా నీటిలో తేలియాడుతున్నట్లుగా కూడా మనకి కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ సీతవాగు ఉగ్రరూపం దాల్చడంతో వనవాస కాలం గుర్తుగా ఉన్న ప్రాచీన చిహ్నాలు, అలాగే పుణ్య ప్రాంతం ఇప్పుడు నీటిలో మునిగిపోయి భక్తులకు దర్శనం లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు. అలాగే నారచీరల ప్రదేశం వద్ద ఏర్పాటైన కొన్ని చిన్న చిన్న దుకాణాలు కూడా నీట మునిగిపోయినట్లుగా కూడా మనకి క్లియర్గా విజువల్స్లో అయితే మనకి కనిపిస్తుంది. ఇటు మరోపక్క కుండపోత వర్షాల వల్ల ప్రాజెక్టులు కూడా నిండు కుండల్ని తలపిస్తున్నాయి. జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. ములుగు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు బొగతా జలపాతం పరవళ్లు తొక్కుతూ కూడా మనకి విజువల్స్లో కనిపిస్తుంది. బొగతా జలపాత పంతాలు ప్రజలను అబ్బురపరుస్తూ కనువిందు చేస్తూ ఉన్నాయి. అయితే అత్యంత ప్రమాదకరంగా వరద ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో వాటర్ ఫాల్స్ వద్ద ఇప్పటికే నిషేధాజ్ఞలు కూడా అధికారులు అమలు చేశారు. ముందు జాగ్రత్తతో బొగతా జలపాతం వైపు వెళ్లకుండా కూడా పోలీసులు అక్కడ పటిష్ట బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. అలాగే గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతితో నిండుకుండల్ని తలపిస్తున్నాయి. దీంతో రైతులు, జాలర్లు, పశువుల కాపర్లను హెచ్చరించారు అధికారులు. ప్రాజెక్టు 3వ నెంబర్ అలాగే 8వ నెంబర్ గేట్లనైతే ఒక ఫీట్ మేర పైకెత్తి దిగువ ప్రాంతానికి 1394 క్యూసెక్కుల నీటిని కూడా అధికారులు విడుదల చేశారు.